నంబర్ 1 తల వెంట్రుకలు లెక్కించాడు. నంబర్ 2 మన సంచారాలు, మనం అడుగులు వేసినవి, మనం ప్రయాణం చేసినవి మొత్తం లెక్కేసి కూర్చున్నాడు. 2, 3 మన కళ్ళ నుండి కారిన కన్నీళ్లు కూడా ఆయన లెక్కబెట్టి కూర్చున్నాడు. ఆ కిందికి చదివితే అర్థమైద్ది. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. అదిగో, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో, కవిలే అంటే పుస్తకం, నీ పుస్తకంలో కనబడును కదా అన్నాడు. ఆయన మన కన్నుల నుండి జారి పడేటువంటి కన్నీళ్లను కూడా లెక్కించున్నాడు. ఎన్నిసార్లు ఏడ్చామో, ఏడ్చిన ప్రతిసారి ఎందుకు ఏడ్చామో, అందులో పనికిమాలిన ఏడుపు ఎంత ఉందో, పనికొచ్చే ఏడుపు ఎంత ఉందో. సీరియళ్ళు చూసి ఏడిసేవాళ్ళు ఉన్నారు శోకండాలు పెట్టి కొంతమంది, సినిమాలు చూసి ఏడిసేవాళ్ళు ఉన్నారు శోకండాలు పెట్టి కొంతమంది. ఏ పనికిమాలిన ఏడుపులు అవన్నీ. అర్థమైందా? హీరో హీరోయిన్ విడిపోతే వాళ్ళిద్దరిని అటొకళ్ళు ఇటొకళ్ళు లాక్కొని పోతుంటే వీళ్ళు ఏడుతా కూర్చుంటారు. వాళ్ళిద్దరు చేసేది నటనే, కానీ ఇది ఒరిజినల్గా చూసేవాళ్ళు ఏడుతూ ఉంటారు. పనికిమాలిన ఏడుపులు, ఈ ఏడుపులు లెక్కలోకి రావు. అయినా రాసుకుంటాడు. అందులో పనికొచ్చే ఏడుపులెన్ని, పనికిరాని ఏడుపులెన్ని. ప్రతిఫలం పొందదగిన కన్నీళ్ళేవి, ప్రతిఫల శూన్యమైనటువంటి కన్నీళ్ళేవి అనేది కూడా రాసుకుంటాడు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు. మన కనుల నుండి జారేటువంటి కన్నీటి బిందువులు నీకు తెలియదు, కానీ దేవుడు నీ కళ్ళ నుంచి వచ్చిన కన్నీటిని అంతటిని కూడా పట్టేశాడు. నీకు తెలియదు ఆ సంగతి, ఆయన పట్టాడని. అసలు మనం భూమి మీద ఎన్ని దినాలు ఉండాలో, ఎన్ని దినాలు ఉంటామో కూడా లెక్కించాడు. 139వ కీర్తన ఒకసారి చూడండి. 139వ కీర్తన 16వ వచనం చదువు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. చూడండి, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. 3వ వచనం. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేశావు. 1వ వచనం. 2వ వచనం, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఎన్నిసార్లు కూర్చుంటామో మన జీవితకాలం మొత్తంలో రాశాడు, ఎన్నిసార్లు లెగుస్తామో రాశాడు. ఎన్నిసార్లు మన లైఫ్ టైం మొత్తం ఎన్నిసార్లు కూర్చుంటామో తెలుసు, ఎక్కడెక్కడ కూర్చుంటామో తెలుసు. కారులో కూర్చుంటామో, బైక్ మీద కూర్చుంటామో, ఇంట్లో కూర్చుంటామో, అరుగు మీద కూర్చుంటామో.